ఆడియన్స్ కూడా ఎక్కువ మిమ్మల్ని ఆ పేరుతో పిలుస్తుంటారా లేదు అంటే బయట ఎక్కడైనా చూస్తే అరే గౌరీ గౌరీ మీరు గౌరీ కదా ఒక్కసారి షాక్ అయిపోతారు. తను గౌరీనా కాదా అన్నట్టు కాసేపు ఇలా చూస్తారు. అరే మీరు గౌరీ కదా అని. మాకోసం మూవీ డైలాగ్ చెప్తాను. తగ్గేదేలే. మహేష్ బాబు గారు డైలాగ్ ఒకటి చెప్తాను. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ. మళ్ళీ మధ్యలో మ్యారేజ్ కూడా అని విన్నాము, అది మీరు ఏమైనా చెప్తారా మాకు హింటే? అది తెలియదు, నాకు తెలీదు అసలు టూ మచ్ అండి. నాకు తెలుస్తుంది. లేడీస్ అనగానే కాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారని మనం వింటూ ఉంటాం. మీరు ఎప్పుడైనా కాస్టింగ్ కోచ్ లాంటిది ఏమన్నా కాస్టింగ్ కౌచ్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఇండస్ట్రీకి వచ్చే బిఫోర్ చాలా అంటే అసలు చాలా అసలు ఒక్కొక్క పూట అన్నానికి కూడా చాలా కష్టపడేవాళ్ళు. అప్పుడు మమ్మీ సంపాదించుకొని నన్ను కాలేజ్కి అని పంపించి నన్ను చదివించారు. అంత కష్టపడ్డారు కాబట్టి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మమ్మీ వల్లనే నేను ఇండస్ట్రీలో ఉన్నాను. థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి, ఇలాంటి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఇప్పుడే వస్తుంది. వేదవతి గారి దగ్గరికి వెళ్ళి ముక్కు పుడక ఫైనల్గా ఏమవుతుందో ఎవరికి ఇస్తారనేది తేల్చుకునే ఈ సెట్ నుంచి మనం వెళ్దాం. నెట్టేసి వెళ్ళలేదు ఇంకా. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ యుమ. ఈరోజు మనం ఒక సీరియల్ సెట్లో ఉన్నామండి. సో హీరోయిన్ గురించి ఎక్కడి నుంచి చెప్పాలి అంటే నా పేరు మీనాక్షి నుంచి చెప్పాల్సిందే. అగ్నిసాక్షి, నా పేరు మీనాక్షి, ప్రజెంట్ ముక్కు పుడక. సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఐశ్వర్య గారితో మనం ఉన్నాం. సో తనతో మాట్లాడి సీరియల్ విశేషాలన్నీ తెలుసుకుందాము. హాయ్. నమస్తే, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. హాయ్ వ్యూవర్స్. సో మీ ఫ్యాన్స్ చాలామంది, మీ స్మైల్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా క్యూట్గా అలానే ఉన్నారు. ఏంటి అసలు రహస్యం? అంటే మమ్మీని అడగాలి, నన్ను ఇంత అందంగా పుట్టించారు కదా. సో స్టార్టింగ్ మీ మమ్మీ టాపిక్ వచ్చింది కాబట్టి జనరల్గా మ్యారేజ్ చేసుకోవాలంటే లవ్ ప్రపోజల్ ఉంటుంది, అబ్బాయి అమ్మాయి చూసుకొని తర్వాత మాట్లాడుకొని ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తూ ఉంటారు బేసిక్గా. సో ఇక్కడ రివర్స్లో వాళ్ళ మదరు మీ మదరు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత మీరు ఆ తర్వాత మీ హస్బెండ్తో మాట్లాడారు అని చెప్పి ఒక బ్యాక్ స్టోరీ ఉన్నాను. ఏంటది వెరైటీగా? అంటే ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలంటే ఫస్ట్ అమ్మాయి అబ్బాయి చూసుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, అండ్ లేదంటే ఇండస్ట్రీలో కాబట్టి ఆబ్వియస్లీ లవ్ చేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్తారు, మ్యారేజ్ చేసుకుంటారు. ఇది రెగ్యులర్గా జరిగేది. బట్ పేరెంట్స్ మాట్లాడుకున్న తర్వాత మీరు మాట్లాడారు అని విన్నాను. ఏంటది? అంటే ఇది ప్యూర్లీ అరేంజ్ మ్యారేజ్ అని మీరు అర్థం చేసుకోవాలి. సో అలా వాళ్ళు నన్ను చూసారు, ఇష్టపడ్డారు, మాట్లాడుకున్నారు, అయింది పెళ్ళి. సో మీ అత్తయ్య గారు మీకోసం చాలా వర్ణించి మరీ చెప్పారంట, మీరు చెప్పట్లేదు పూర్తి స్టోరీ మాకు. అంటే దాంట్లో నేను నా పేరు మీనాక్షి చేసేదాన్ని. అప్పుడు దాంట్లో పూరి అనే ఒక క్యారెక్టర్ చేసేదాన్ని. దాంట్లో చాలా బబ్లీ అమ్మాయి, చాలా క్యూట్గా ఉంటుంది, లైక్ పట్టుదల, లైక్ చాలా క్యూట్గా ఉండేది ఆ క్యారెక్టర్. సో అలానే ఉండాలి నా కోడలు అనేటప్పటికీ మమ్మీ ఓకే చేసుకోండి అన్నారు, తననే చేసుకోండి అన్నారు. ఇంకా అయిపోయింది పెళ్ళి. సో అంటే ఇక్కడ హైదరాబాద్ రానన్నారంట, చాలా బతిలాడి మీ పేరెంట్స్ని ఒప్పించి తీసుకొచ్చారంట. ఏంటి ఆ బ్యాక్ స్టోరీ మాకు? యాక్చువల్లీ నేను కన్నడలో గిరిజా కళ్యాణ అని ప్రాజెక్ట్ చేసేదాన్ని. అది నా సెకండ్ ప్రాజెక్ట్ కన్నడలో యాజ్ ఎ హీరోయిన్. సో అది ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి ఆర్కా మీడియా ప్రొడక్షన్లో వర్క్ చేసేదాన్ని. సో ఆ సీరియల్ అయిపోయిన వెంటనే దానికి ఈపీగా అనురాధ మ్యామ్ ఉన్నారు అప్పుడు. సో సీరియల్ అయిన వెంటనే ఇలా హైదరాబాద్కి రమ్మన్నారు నన్ను. ఇలా చాలా ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి, రమ్మన్నారు. నాకు అసలు బెంగళూరు తప్ప వేరే స్టేట్కి ఎప్పుడూ వెళ్ళలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగు ఇంత కూడా రాదు, వన్ వర్డ్ కూడా ఇంత కూడా రాదు.
మాకు బెంగళూరులో ఏంటంటే లైవ్ రికార్డింగ్ ఉంటుంది. సో డైలాగ్ చెప్తూ ఉంటాం, అలానే రికార్డ్ అయిపోతూ ఉంటుంది. సో నా మైండ్‌లో ఏంటంటే నాకు ఇంత కూడా తెలుగు రాదు. అక్కడ తెలుగు డైలాగ్స్ నేను ఎలా చెప్పాలి? నాకు ఇంత కూడా రాదు కదా! ఎవరు నేర్పిస్తారు నన్ను అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. సో అప్పటికి అనురాధ మ్యామ్ లేదు, మేమంతా నేర్పిస్తాము, చాలా బాగుంటుంది ఇండస్ట్రీ, మీరు ఒక్కసారి రండి ఎక్స్పీరియన్స్ చేయండి అని ఎంత చెప్పినా లేదు నేను అస్సలు రాను అని అంటే అదొకలాగా ఎందుకు వీళ్ళు నాకు ఇంత ఫోర్స్ చేస్తున్నారు, నేను రాను అని చెప్పిన అని ఒక ఫీలింగ్. తర్వాత నాతో మాట్లాడారు, ఇంకా మమ్మీని కూడా ఎలాగో మాట్లాడి ఒప్పించి ఫస్ట్ ఇక్కడ ఆడిషన్కి తీసుకొని వచ్చారు. నాకు తెలుగు డైలాగ్ నేర్పిస్తున్నారు అంటే ఇక్కడ ప్రాంప్టింగ్ ఇస్తారు కదా, నాకు అది అలవాట్లేదు. వాళ్ళు చెప్తున్నారు, అరే ఇది ఎక్కడ వినని భాష, ఏంట్రా బాబు చేసేది, వీళ్ళు ఇంత ఫోర్స్ చేస్తున్నారు. ఒక డైలాగ్ నేర్పిస్తారు మర్చిపోతున్నా, రాసుకొని మరీ ప్రాక్టీస్ చేస్తున్నా, రావట్లేదు. చాలా కష్టపడ్డా నేను. ఎలాగో పాపం నా ఇన్నోసెంట్ ఫేస్ చూసి ఓకే కూడా చేసేసారు. ఎలా ఓకే చేశారో తెలియదు. మీకే తెలియదు ఎట్లా ఓకే చేశారు? ఎలా ఓకే చేశారో అస్సలు తెలియదు, ఇప్పటికీ కూడా తెలియదు. అప్పుడు నేను అంత అంటే వాళ్ళంతా నేర్పించిన అంత బాగా బుజ్జగించి డైలాగులు చెప్పినా నేను చెప్పను అని నేను అంత అలా ఏడుస్తున్నా. యాటా సతీష్ సార్ ఉన్నారు అప్పుడు. అరే ఏం కాదురా, నువ్వు చేస్తావు అంటున్నారు. నా మీద నాకు నమ్మకం లేదు. అప్పుడు ఇది స్వర్ణ ఖడ్గం కోసం, ఈ ఆడిషన్ కోసం నేను వచ్చాను. ఆర్కా మీడియా ఈటీవీ ప్రాజెక్ట్ స్వర్ణ ఖడ్గం కోసం వచ్చాను. సో తర్వాత ఆర్కా మీడియాలోనే ఒక 3 ప్రాజెక్ట్కి సైన్ చేయించుకున్నాను నన్ను. స్వర్ణ ఖడ్గం, నా పేరు మీనాక్షి అండ్ ఎక్కడికి పోతావు చిన్నవాడ అనే ఒక ప్రాజెక్ట్. అది ఈటీవీ ప్లస్లో రావాల్సింది, కానీ అది టేక్ ఆఫ్ కాలేదు. సో సరే ఓకే, అదొకటి డిలీట్ అయిపోయింది. కొన్ని రోజులు షూటింగ్ చేసాం, అది టెలికాస్ట్ కాలేదు. తర్వాత సరే నా పేరు మీనాక్షి సైన్ చేశాను కదా అని అదే 6 months వరకు చేశాను. తర్వాత అనురాధ గారు అప్పుడు అక్కడ ఆర్కా మీడియాలో ఈపీగా ఉన్న వాళ్ళు స్టార్ మాకు వచ్చారు. ఓకే. స్టార్ మాకు రాగానే అనురాధ మ్యామ్కి నేనంటే చాలా ఇష్టం. అంటే మరి ఇంత క్యూట్గా ఉన్నప్పుడు ఎవరు ఇష్టపడరు? అంత స్మైలీ బబ్లీ. అదే నా మీద అంత నమ్మకం పెట్టుకొని నాకు ఇన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చారు కదా, సో నేను వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. స్టార్ మాకి రాగానే ఇలా నీకోసం ఒక ప్రాజెక్ట్ అని అనుకుంటున్నాము, చేస్తావా అన్నారు. సరే ఇంకా వాళ్ళే కదా నన్ను ఇక్కడ తీసుకొని వచ్చింది, మ్యామ్ నా కోసం ఏదో ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నారంటే నా మీద నమ్మకం పెట్టి ఒక మంచి ప్రాజెక్టే ఇస్తారు అనే ఒక నమ్మకంతో ఓకే చెప్పేశాను. నేను స్టోరీ కూడా వినలేదు. ఓహ్, మీరు అసలు స్టోరీ కూడా తెలియదా? స్టోరీ కూడా తెలియదు నాకు. ఓకే. మ్యామ్ ఓకే అన్నారు, నేను ఓకే అన్నాను. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత కొంచెం అప్ అండ్ డౌన్స్ చాలా జరిగింది ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి. ఫైనలీ ఆర్కే టెలిషోస్ వాళ్ళు అది తీసుకున్నారు ప్రాజెక్ట్. అప్పుడు బాగా నడిచింది. సూపర్. అసలు అది మామూలుగా కాదు, దానికి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. అస్సలు అనుకోలేదు నా ఫస్ట్ ప్రాజెక్ట్కి ఇంత మంచి రెస్పాన్స్ ఉంటుంది ఇక్కడ అనేది, నిజంగా అనుకోలేదు. చాలా థ్యాంక్స్ అందరికీ, చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొని వచ్చినందుకు. సో దాంట్లో మీ ఇద్దరు పేరు కూడా చాలా బాగుంది తెలుసా, ఎస్పెషల్లీ దానికి చాలా మంచి ఇది వచ్చింది అనమాట నేమ్స్. అంటే నేను ఫస్ట్ బేసిక్గా నేను అది హిందీలో చూసాను ఫస్ట్, అది నేను చూసాను అనమాట. ఆ తర్వాత అరే ఇది ఎంతవరకు బాగుంటుందా అని చెప్పేసి అనుకున్నాను. అంటే లైక్ ఆ టైప్ ఆఫ్ ఫేస్ కట్స్ మన దగ్గర మనోళ్ళు ఉండదు కదా, అది వేరుంటుంది సపరేట్ అనుకున్నా. బట్ అది రాగానే ప్రోమో అది చూడంగానే నాకు చాలా బాగా నచ్చింది. సో చాలా క్యూట్గా భలే ఉంది, ఏంటి ఈ అమ్మాయి ఏమన్నా నార్త్ అమ్మాయా, స్టార్టింగ్ నేను అనుకోలేదు. అంటే మీరు ఇక్కడ కన్నడ వాళ్ళు, బెంగళూరు వాళ్ళు, ఇటు సైడ్ వాళ్ళని అనుకోలేదు. సో ఏంటి ఇది అంటే స్టార్మా కాబట్టి ఒకవేళ ఏమన్నా క్రూ అక్కడి నుంచి తీసుకున్నారా అని చెప్పేసి అనుకున్నాను పర్సనలీ అది చూసినప్పుడు. అంటే ఎందుకంటే నేను దియా ఔర్ బాతి నుంచి అది కంటిన్యూషన్ చూస్తూ ఉన్నాను. అది నా ఫేవరెట్ సీరియల్ అండ్ సూరజ్ క్యారెక్టర్ అనేది నా ఫేవరెట్ అనమాట బేసిక్లీ. సో వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ నాకు ఇష్టం. అక్కడి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా నేను అది సీరియల్ వాచ్ చేస్తూ ఉన్నా హిందీలో. సో మళ్ళీ సేమ్ తెలుగులో వచ్చినప్పుడు అంత వర్కౌట్ అవుతుందా అనే ఫీలింగ్ వచ్చింది. ఆబ్వియస్లీ లైక్ అదే సీరియల్ రీమేక్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ ఒక డౌట్ వస్తుంది. అంటే నేను ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ ఇది తూ సూరజ్ మే సాంచి పియాజీ అన్నప్పుడు కొన్ని ఎపిసోడ్స్ అది చూశాను. అరే
ఇంత మంచి క్యారెక్టర్ నేను ఎలా నేను దీనికి జస్టిస్ ఇవ్వగలుగుతానా అనే ఒక డౌట్ ఉండింది. స్టార్టింగ్లో కొన్ని ఎపిసోడ్స్ చూసేది ఈ సీన్స్ ఇక్కడ ఎలా చేయాలి అని అలా యాక్ట్ చేసేదాన్ని. తర్వాత నాకేమైంది, అది నేను చూసుకుని నేను కాపీ కొడుతున్నానా అని అనిపించేసేసింది. లేదు, ఇంకా ఒక 5 ఎపిసోడ్స్ చూశాను. తర్వాత లేదు, ఇంకా నేను ఇది చూడొద్దు, ఇది చూసేస్తే నేను సేమ్ ఇక్కడ యాక్టింగ్ ఇక్కడ కాపీ చేసేస్తానేమో అని నా మీద నాకే డౌట్ రావడానికి స్టార్ట్ అయ్యి, ఇంకా అది చూడకూడదు అని నా వేలోనే నేను యాక్ట్ చేయడానికి స్టార్ట్ చేశాను. సో అది జనాలకి నచ్చింది. చాలా క్యూట్గా నచ్చింది. నేను అది స్టార్టింగ్లో నాకు డౌట్ ఉండే. సో అది చూస్తుండేవాళ్ళం కదా, సడన్గా డబ్ అయినప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుందా లేదా, మళ్ళీ సేమ్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ అందరికీ తెలుసు. సో ఓన్లీ క్యారెక్టర్స్ చేంజ్ అవుతున్నారు, ఇది వర్కౌట్ అయిద్దా లేదా అనుకున్నాను. బట్ మన నెగిటివిటీకి తగినట్టు చాలా బాగుంది. చూసిన తర్వాత ఇంకా అలవాటు అయిపోయాం, ఎపిసోడ్స్ చూస్తూనే ఉన్నాం. సో అగ్నిసాక్షి చేసేటప్పుడు మీకు వచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అంటే, చాలామంది ఇంకా అదే దీంతో ఉంటారు. ఇప్పటికీ మీరు వేరే సీరియల్స్ చేసినా కూడా అగ్నిసాక్షి అనే చెప్తుంటారు బయట కూడా. సో మీకు వచ్చిన బెస్ట్? నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే, నన్ను ఇక్కడ తీసుకొని వచ్చిన అనురాధ మ్యామ్ నాకు ఫస్ట్ టైం అది ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. సో వెరీ స్టార్టింగ్ ఎపిసోడ్స్లో యుగాదిది ఒక సీక్వెన్స్ అన్నమాట. దాంట్లో నేను హీరో అంటే నాకు అప్పుడు పడదు. సో అతనికి ఏమైనా చేసి కొంచెం అది ఇది హింసించాలి అనుకొని క్యూట్గా ఎక్కువ ఇది వేపాకుది ఫ్లవర్స్ వేసి ఇవ్వడం, ఎక్కువ చేదుగా ఉండాలి, అతను ఏదైనా తినడం ఏదైనా ఉంటే ఎక్కువ చేదుగా ఉండాలి అన్నట్టు ఎక్కువ వేసి ఇస్తాను. సో అతనికి నేను ఇలా అంటే ఇలా చేసింది తెలిసిపోయి, ఇది నువ్వే తిను, భర్త ఒక స్పూన్ తినేసి మిగతాది భార్య తినాలి అని ఇచ్చేస్తాడు. సో నేను ఎక్కువ వేసింది నాకు తెలిసి ఉంటుంది కదా, ప్రతి ఒక్క బైట్ తీసుకున్నప్పుడు ఏంట్రా బాబు ఈయన నాకు రివర్స్ కొట్టేశాడు అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాను. సో దానికి మ్యామ్ నీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంది అని అప్పుడు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నేను ఇప్పటికీ మర్చిపోలేను. సో అదొక చాలా బాగుంది ఆ సీన్. ఓకే, సో అది నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. సూపర్. ఆడియన్స్ కూడా ఎక్కువ మిమ్మల్ని ఆ పేరుతో పిలుస్తుంటారా, లేదు అంటే బయట ఎక్కడైనా చూస్తే అరే గౌరీ మీరు గౌరీ కదా ఒక్కసారి షాక్ అయిపోతారు. అరే తను గౌరీనా కాదా అన్నట్టు కాసేపు ఇలా చూస్తారు. అరే మీరు గౌరీ కదా అని ఆ ఒక వెలుగు వస్తుంది కదా ఫేస్లో, అది చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. హ్యాపీనా? చాలా హ్యాపీ. హైదరాబాద్లో మరి ఏ ఫుడ్ బాగా నచ్చింది మీకు? మరాఠీ ఫుడ్ కన్నా కూడా ఇక్కడ ఎస్పెషల్గా? ఇక్కడ ఆబ్వియస్లీ ఇక్కడ హైదరాబాద్ అంటేనే బిర్యానీ. ఎవ్రీ కన్నడ యాక్టర్ చెప్పే సేమ్ డైలాగ్ తెలుసా ఇది నాకు. నేను ఇప్పటికి ప్రతి సీరియల్ సెట్కి వెళ్ళినప్పుడల్లా, ఐ మీన్ జెంట్స్ లేడీస్ ఇద్దరు సేమ్ అనమాట. మీకు ఇక్కడ ఏ ఫుడ్ నచ్చుతుంది? అండ్ బెంగళూరు వాళ్ళైనా, మీరైనా, తమిళనాడు వాళ్ళైనా, హైదరాబాద్ బిర్యానీ సూపర్ అండి, ఇదే డైలాగ్ చెప్తుంటారు. పప్పు అంటే మా కర్ణాటకలో బేళే సారు అని చేస్తాం, అది కొంచెం పల్చగా ఉంటుంది. ఇక్కడ థిక్గా చేస్తారు కదా పప్పు. అవును. సో ఇది మాకు కొత్త, ఇక్కడికి వచ్చినప్పుడు అది కొత్తగా అనిపించేది. ఇప్పుడు చాలా నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటుంటే, ఆవకాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అది ముద్దపప్పుతో. తెలుగు వాళ్ళకన్నా ఎక్కువ కాంబినేషన్ చెప్పేస్తున్నారండి వీళ్ళు. ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ అదొక కాంబినేషన్. నార్మల్ పాలకూర పప్పు అదొకటి నెయ్యితో. అసలు కాంబినేషన్స్ బాగా చెప్పేస్తున్నారు మీరు. ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చి ఒక 5-6 ఇయర్స్ అయిపోయింది. మరి మొత్తం ఎన్ని ప్రాజెక్ట్స్ అయ్యండి తెలుగులోనా? తెలుగులో ఇది నా 3rd ప్రాజెక్ట్ యాజ్ ఎ హీరోయిన్. ఓకే. సో నా పేరు మీనాక్షి, అది వన్ ఆఫ్ ద ట్రాక్. సో అది లైక్ తీసుకోవట్లేదు. 3rd సీరియల్ ఇప్పుడు చేస్తాను. ఓకే. సో నవ్య స్వామి గారు, మీరు సిస్టిల్లా విషయం అందరికీ తెలిసిందే. సో మాకు తెలియంది అంటే నవ్య గారు చాలా, అంటే ఇంతకు ముందు దగ్గర నుంచి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. సో ఫిట్గా అంటే ఎట్లా అంటే ఈవెన్ 6-7 దాటితే కొంచెం కూడా ఫుడ్ ఎంత ఆఫర్ చేసినా కూడా తినరంట, అట్లా అయిపోయారు. సో నవ్య గారి గురించి మాకు తెలియంది ఏదైనా ఒక ఫన్నీ ఆవిడ హిడెన్ టాలెంట్ మాకు చెప్పాలి ఈరోజు మీరు. కాక్రోచ్ అంటే చాలా భయం. కాక్రోచ్ ఎక్కడైనా ఉంది అంటే అసలు అరుచుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. సో అదొకటి. అవునా? సీరియస్? తనకి కాక్రోచ్ అంటే భయం, నాకు బల్లి అంటే భయం. బల్లి ఎక్కడైనా అక్కడ కనిపించినా నేను అక్కడ ఒక అడుగు కూడా పెట్టాను. ఇంకంతే. సో అంతే, అంత భయం. నాకు కాక్రోచ్ అంటే భయం లేదు, లిజర్డ్స్ అంటే చాలా భయం. ఓకే. సో మీరిద్దరు కలిసి జనరల్గా టైం ఉంటుందా? అంటే తన సీరియల్స్ వేరు ఉంటాయి, మీ సీరియల్స్ షూట్స్ వేరు ఉంటాయి, ఫ్యామిలీ టైం ఉంటుందా, దొరుకుతుందా మీకు అసలు?
ఉంటుంది. సో షూట్ గ్యాప్స్లో అని ఇంట్లోనే ఉంటాను కదా, సో వంట చేసుకోవడం, కలిసి భోజనం చేయడం, మాట్లాడుకోవడం, సరదాలు చెప్పుకోవడం అదంతా ఉంటుంది. ఓకే, గాసిప్స్ చెప్పుకుంటుంటారు, ఇండస్ట్రీ గాసిప్స్? గాసిప్స్ అని ఏం లేదు. అరే ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు గాసిప్స్ చెప్పుతారంటే ఎట్లా నమ్ముతాము? గాసిపింగ్ అంటే నిజంగా నాకైతే రాదు గాసిపింగ్. వాళ్ళు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అనేది నాకు ఖచ్చితంగా రాదు. అరే అవునా, సరే ఇంటి పని అదా అయిందా, ఇదా అయిందా, నేను తిన్నానా, పడుకున్నానా, నా పనులన్నీ చేసుకున్నానా, అంతే. ఇంకా నేను వేరే వాళ్ళ గురించి అంతగా మాట్లాడను. మీరు బాగా కుక్ చేస్తారా? ఏం బాగా కుక్ చేస్తారు మీరు? అంటే లాక్డౌన్ టైంలోనే నేను వంటలని నేర్చుకున్నాను. సో ఆల్మోస్ట్ అన్నీ బాగానే చేస్తా. లైక్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, కొంచెం మా ఇంట్లో డయట్ కాన్షియస్ ఎక్కువ కాబట్టి సో అలాంటి లైట్ ఫుడ్స్ అన్నీ బాగా చేస్తా. ఓకే, నవ్య గారు ఏమైనా చేస్తారా కుకింగ్ అసలు? చేస్తారు. చేస్తారా? అంటే చాలా తక్కువ కానీ చేస్తారు. వీలుంటే నేను చేస్తే తను కూడా చేస్తారు. ఓకే, బట్ మీదేమో ఇక్కడ ఉంటుంది, తన సీరియల్స్ ఇప్పుడంతా మళ్ళీ మూవీస్కి వెళ్ళే కొన్ని చేస్తున్నట్టున్నారు. ఎట్ ప్రెసెంట్ తన సీరియల్స్ చాలా తగ్గించేశారు చెప్పాలి అంటే కనుక. సో అట్లా మళ్ళీ మధ్యలో మ్యారేజ్ కూడా అని విన్నాము, అది మీరు ఏమైనా చెప్తారా మాకు హింట్? అది తెలియదు, నాకు తెలీదు అసలు టూ మచ్ అండి. నాకు తెలుస్తుంది. అరే అసలుకి సిస్టర్ ఇలా అండి, ఒకే ఇంట్లో ఉంటారు, కుక్ చేసుకొని తింటారు, సరే పెళ్ళి ఇప్పుడు ఇలా పెళ్ళి అనుకుంటున్నారు అనగానే నాకు తెలియదండి, మీకు తెలిసినప్పుడే. మీకు తెలిసినప్పుడే అస్సలు అమ్మ ఒక్కటి కూడా లీక్ చేయట్లా, ఏదో తెలియదు కదా, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుందాము అని ట్రై చేస్తే సీరియల్ సైడ్ కానీ ఫ్యామిలీ సైడ్ కానీ అస్సలు చాలా. సరే మరాఠీలో ఫేమస్ కుకింగ్ ఐటమ్స్ అంటే ఏముంటాయి ఎక్కువగా అందరు ఇష్టపడేది? అంటే ఫేమస్ డిషెస్ ఇప్పుడు హైదరాబాద్ అంటే బిర్యానీ కదా, సో అటు సైడ్ అంటే ఎలాంటి డిషెస్ అండి? అంటే మేము బెంగళూరు వాళ్ళం కాబట్టి అక్కడ డిషెస్ ఎక్కువ చేస్తాం. అక్కడ మహారాష్ట్ర అలాంటివి. ఓకే, బెంగళూరు ఫేమస్ అంటే బిసిబెడే బాత్, పలావ్, ఉప్మా, మసాలా దోశ, ఓకే, సెట్ దోశ. బిసిబిల్లాబాత్ అంటే మేము తిన్నాము, రెగ్యులర్గా మేము తింటూ ఉంటాము. సో ఇక్కడ కూడా ఎక్కువ ఆర్డర్ చేసుకుంటాను, నేను తింటూ ఉంటాను, అది నా ఫేవరెట్ అనమాట. నచ్చిందా? చాలా ఇష్టము, నెయ్యి కూడా ఎక్కువ వేసుకుంటాను దాంట్లో నేను. అన్ని ఇంకా ఫిల్లింగ్ గా ఉంటుంది బేసిక్ గా. అండ్ ఇప్పుడు ఇక్కడ రామేశ్వరం కెఫే కూడా వచ్చింది కాబట్టి అసలు నెయ్యిలా పోస్తూ ఉంటారు, మనం తింటూనే ఉంటాం. ఎస్, రీసెంట్ గా నేను ఇక్కడ మాదాపూర్లోనే వెళ్తూ ఉంటాను, అసలు ఒక్కోసారి కోపం వస్తుంటుంది, బా ఇంత నెయ్యి వేసేస్తున్నారు ఇంటి వీళ్ళు అని చెప్పేసి. సీరియస్లీ ఒక్కొక్కసారి నెయ్యి, కారం పొడి, అసలుకి దోశ చెప్తే కూడా ఆ మసాలా దోశలో కూడా ఇంత నెయ్యి పోస్తారు, చాలా బాగుంటది, నాకైతే చాలా ఇష్టం. సో తిని నేను కొంచెం ఇలా అవుతున్నా. లేదు ఇట్లుంటే మీరు బబ్లీగా ఉన్నారు, బాగున్నారు. చిత్రాన్న ట్రై చేశారా? పులియోగరే అదంతా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దానిలో కొంచెం మిరియాల ఫ్లేవర్ ఇక్కడికి వేరియేషన్, కొంచెం మిరియాల ఫ్లేవర్ తెలుసు. పులియోగరే వేరు, చిత్రాన్నం వేరు, కానీ అది రెండు కలిపితే ఇక్కడ పులిహోర. ఇదేంటి వెరైటీగా ఉంది. అది అక్కడ చింతపండు రైస్ పులియోగరే అంటాం. అవును. సో లెమన్ రైస్ కి చిత్రాన్న అంటాం. ఇక్కడ రెండు కలిపేస్తారుగా, సో అది పులిహోర. లేదు యాక్చువల్లీ మా దాంట్లో నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర అని చెప్తాం. అదే మీరెట్లా పులిహోగ్రే అంటారు. సారీ నాకు ఆ ప్రొనౌన్సియేషన్ రాదు. పులియోగరే. ఎస్, అలా ఎలా అంటారో మేమేం చేస్తామంటే లెమన్ రైస్, ఇది ఇంకొకటి వచ్చేసి దీన్నేమో నిమ్మకాయ పులిహోర అంటాము, ఇంకొకటేమో చింతపండు పులిహోర అంటే టామరిక్తో చేస్తాం కదా, ఇది డిఫరెంట్, మళ్ళీ రెండు కలిపేయం మేము. కానీ టేస్ట్ కూడా వేరే. అవును వేరే, ఎందుకంటే అది లెమన్ స్క్వీజ్ చేస్తాం కదా, సో అది టూ డిఫరెంట్ ఉంటుంది. దీన్ని టామరిక్ని మొత్తము బాయిల్ చేసి చేస్తాం కదా అట్లా. సో డెఫినెట్గా నెక్స్ట్ టైం వస్తాం, మేము బెంగళూరు వస్తాము, టేస్ట్ చూపించాలి. కాదు, బెంగళూరు కూడా రమ్మని చెప్పట్లేదు, కానీ ఇక్కడ రామేశ్వరం అంటే నేను ఎక్కువ రామేశ్వరంకి వెళ్తాను, ప్రమోషన్ చేస్తున్నానే అని అనుకోవద్దు. అక్కడ అన్ని రకాల కర్ణాటక స్టైల్ ఆల్రెడీ తినేసాం అక్కడ మేము.
వెళ్ళాం రెగ్యులర్గా మాదాపూరే ఉండేది. సో రామేశ్వరం కూడా మాకు నియర్ బైయే. అదే చెప్తున్నాను కదా, నెయ్యి వేస్తూ ఉంటే అరే బా ఎందుకు బా ఇంత నెయ్యి వేస్తున్నారు వీళ్ళు, అసలే లావు ఉన్నాం ఇంకా లావు అయిపోతామని మా బాధ యాక్చువల్గా. యాక్చువల్లీ గుడ్ ఫ్యాట్ తినండి, మంచిగా తినండి, బాగుందండి. సో మరి ఇక్కడ మీ హస్బెండ్ మీరు ఎన్ని డేస్ ఇక్కడ ఉంటారు, బెంగళూరు ఎన్ని డేస్ సో వెళ్తుంటారు? ప్రస్తుతం నేను ఇప్పుడు కన్నడ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాను కాబట్టి ఇప్పుడే లాస్ట్ మంత్ నుంచి షూటింగ్ అని స్టార్ట్ అయింది. సో అక్కడ ఒక 15 డేస్, ఇక్కడ 15 డేస్ అలా ఉంటాను. ఆల్మోస్ట్ నేను కెరియర్ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అక్కడ 15 డేస్, ఇక్కడ 15 డేస్ అన్నట్టే తిరుగుతూ ఉంటాను. ఓకే. సో అలవాటు, నాకైతే కొత్తగా ఏం అనిపించదు, అలవాటు. సో మీరు అక్కడ బెంగళూరు కానీ ఐ మీన్ కన్నడ కానీ అటు సైడ్ వచ్చేసి ఐ మీన్ లైవ్లో చెప్పేస్తుంటారు, రికార్డింగ్ లైవ్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ తెలుగు వచ్చేపాటికి డబ్బింగ్ చెప్తుంటారు అండ్ ప్రాంప్టింగ్ ఇస్తూ ఉంటారు. సో ఇది కంఫర్ట్ అనిపిస్తుందా మీకు, అది కంఫర్ట్ అనిపిస్తుందా? రెండు ఫన్నే. కానీ అక్కడ మిస్టేక్ అయితే ఏమైనా రీటేక్ చేయడానికి కుదరదు కదా? రీటేక్ చేస్తాం. ఇప్పుడు ఒక ఇంత పెద్ద డైలాగ్ ఉంది అనుకోండి, ఏమైనా తప్పు అయితే మళ్ళీ 1 మోర్ చేస్తాం. ఓకే. సో మాకు లైక్ 1.5 to 2 పేజ్ ఒకే షాట్ అలా ఇచ్చేస్తారు. ఓకే. మా కన్నడ దాంట్లో ఎక్కువ వైట్స్ పెడతారు, ఇక్కడ కూడా ఉంటుంది వైట్స్, కానీ అదేదో అక్కడ ప్యాటర్న్ వేరు, ఇక్కడ ప్యాటర్న్ వేరు. ఇప్పుడు నాకు లైవ్ రికార్డింగ్ అలవాటు ఉండి కూడా నేను ఇక్కడ వచ్చి నేను తెలుగు డైలాగ్స్ లైవ్గా అలానే చెప్పేస్తాను, మీరు నాకు ప్రాంప్టింగ్ ఇవ్వద్దు అని చెప్తే అదేంటో నాకు చెప్పడం రాదు. ఇక్కడ ప్రాంప్టింగ్ అలవాటు అయిపోయింది, ఇక్కడ ప్రాంప్టింగ్ అక్కడ లైవ్, అది అలవాటు అయిపోయింది, అది మార్చలేవు. అలా అలవాటు అయిపోయింది అంతే. లేదు నేనే డైలాగ్ ఓన్గా చెప్పేస్తాను అని చెప్పినా నాకు చెప్పడం రాదు. ఇక్కడ తెలుగు మాట్లాడడం వచ్చు, అన్ని వచ్చు. సూపర్ కదా, అసలు తెలుగు అమ్మాయి కన్నా ఎక్కువ మాట్లాడుతున్నారు, నాకన్నా ఎక్కువ కాంబినేషన్ కూడా చెప్తున్నారు కదా. కానీ వర్కింగ్ ప్యాటర్న్ అలా ఉంటుంది కాబట్టి అలవాటు పడిపోయి ఉంటాం కదా. సో రెండు ఫన్ ఉంటుంది, ప్రాంప్టింగ్ తీసుకోవడం కూడా బాగుంటుంది, లైవ్గా నేర్చుకుని చెప్పడం కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మీరంటే ఐ మీన్ బెంగళూరు నుంచి వచ్చారు అండ్ చాలామంది హీరోయిన్స్ వచ్చేసి కన్నడ నుంచి వస్తున్నారు. సో వేరే లాంగ్వేజ్ నుంచి ఇక్కడికి వస్తారు కాబట్టి సో కంపల్సరీ వేరే వాళ్ళందరూ ఇక్కడ మాకు ఆపర్చునిటీస్ తగ్గుతాయి కదా, ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా? మీరు బయట నుంచి వచ్చారు, మాకు ఇక్కడ ఆపర్చునిటీస్ తగ్గుతాయి అనేది ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? ఎప్పుడైనా? కానీ నేను ఇప్పటిదాకా వర్క్ చేసిన వాళ్ళు ఎవ్వరూ నాకు అలా చెప్పలేదు, టచ్ వుడ్. ఇక్కడ మంది చాలా స్వీట్, ఇక్కడ తమిళ్లో అందరూ వెరీ స్వీట్, వాళ్ళ వర్కింగ్ ప్యాటర్న్ బాగుంటుంది, ఎవరి మీద జలస్ ఫీల్ అవ్వరు, వాళ్ళు మమ్మల్ని ట్రీట్ చేసే విధానం అన్నీ బాగుంటుంది. నాకు అది చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు మా మీద అలానే ఉండాలి. అండ్ ఆర్టిస్ట్ అంటే ఒక్క లాంగ్వేజ్కి సీమితం అని కాదు, మనం అన్ని లాంగ్వేజ్లో ఇది మాకు వచ్చిన మాలో ఉన్న టాలెంట్ మనం వేరే లాంగ్వేజెస్లో కన్వే చేస్తున్నాం అంతే. మేము కర్ణాటకలో పుట్టాము, మేము కన్నడనే చేయాలి అని లేదు. ఇక్కడ తెలుగులో పుట్టిన వాళ్ళు ఇక్కడ చేయవచ్చు, కన్నడలో చేయవచ్చు, తమిళ్లో చేయవచ్చు, వేరే ఏ ఇండస్ట్రీలో అవకాశం వచ్చినా చేయవచ్చు. సో అలా అనుకోవడం తప్పు అని నేను అనుకుంటాను. మీరు ఇక్కడ వచ్చేసారు, మా ఆపర్చునిటీస్ మీరు లాగేసుకుంటున్నారు అనేది నిజంగా తప్పు అని నేను అంటాను. యాక్చువల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చెప్పేది ఏంటి అంటే, సో అక్కడ ఉన్న వాళ్ళంతా తెలుగు వాళ్ళు చాలా స్వీట్, అందరికీ వామ్ వెల్కమ్ ఉంటుంది. సో అది హీరోయిన్స్ ఐ మీన్ మూవీస్ అయినా ఇదైనా సరే, సో వాళ్ళు చెప్తూ ఉంటారు ఐ మీన్ వాళ్ళు ఇంకా డెడికేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని తీసుకుంటాము. సో మేము డైరెక్టర్స్ని ప్రొడ్యూసర్స్ చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, వాళ్ళు హోమ్ టౌన్ కాదు కాబట్టి చాలా టైం వరకు మాకు అవైలబుల్ ఉంటారు, అది కూడా చెప్తుంటారు. జనరల్గా మేము ఈ క్వశ్చన్ కూడా చేస్తూ ఉంటాము. సో వాళ్ళు మార్నింగ్ వస్తే మళ్ళీ నైట్ వరకు ఉండి మళ్ళీ మార్నింగ్ ఉంటారు, బికాస్ ఆఫ్ వాళ్ళ హోమ్ టౌన్ కాదు కాబట్టి ఎక్కువ అవర్స్ మాకు అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి తీసుకుంటున్నాము, క్యారెక్టర్ నీడ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటి అంటే, మాకు కన్నడలో ఆర్ తమిళ్లో ఛాన్సెస్ అనేది ఆ లాంగ్వేజ్ వస్తే తప్ప ఎవరికి ఛాన్స్ అనేది ఇవ్వరు. అంటే తమిళ్లో అవకాశం ఉంది, కన్నడలో ఇది ఎప్పటి నుంచో వస్తున్నది, లైవ్ రికార్డింగ్ అది ఎప్పటి నుంచో వస్తున్నది, అదైతే మార్చలేము. కన్నడ అండ్ హిందీ లైవ్ రికార్డింగ్ ఉంటుంది, అక్కడ లాంగ్వేజ్ వస్తేనే వెళ్ళి మనం యాక్ట్ చేయవచ్చు. సో ఇప్పుడు కూడా నేను కర్ణాటకలో పుట్టినా కూడా నాకు లాంగ్వేజ్ రాకపోతే నేను అక్కడ వర్క్ చేయలేను కదా. అంటే లాంగ్వేజ్ రాకపోతే ఎక్కడ కూడా వర్క్ చేయలేను. నాకు హిందీ చేయాలని ఉంది, నేను అక్కడ వెళ్ళాలి అని ఉంది, కానీ లాంగ్వేజ్ రాకపోతే అక్కడ అవకాశం ఉండదు అని నాకు తెలుసు కదా. సో అందుకే నేను అక్కడ వెళ్ళను. సో అంటే చాలామంది కన్నడ వాళ్ళే ఇక్కడ ఎక్కువ ఉంటారు, కన్నడ వాళ్ళకి ఆఫర్ ఇక్కడ ఉంటుంది తప్ప తెలుగు వాళ్ళకి అక్కడ ఆఫర్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరైనా అంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వస్తేనే మేబీ నేర్చుకోగలిగారు అండ్ చేయగలిగారు. సో వీళ్ళ ఇది ఏంటంటే, మేము కూడా అక్కడికి వెళితేనే ఎవరో ఒక 1 or 2 పీపుల్
లైక్ శ్రీవాణి గారేమో ఒకళ్ళిద్దరు నాకు తెలిసినంత వరకు ఆర్టిస్టులు వెళ్ళింది. సో ఇక్కడి నుంచి మనకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడే కదా అక్కడికి వెళ్ళేది అనేది చాలా మంది కూడా ఫీల్ అవుతూ ఉంటారు బేసిక్లీ. సో ఇప్పుడు కన్నడలో అవకాశం లేనప్పుడు, అంటే అక్కడ లైవ్ రికార్డింగ్లో చెప్పాలి అని తెలిసినప్పుడు మాకు అక్కడ అవకాశం లేదు అని చెప్పడం తప్పు కదా. సో ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ ఓపెన్ ఉంది, బెంగాలీ అక్కడెక్కడ అదంతా ఓపెన్ ఉంది. యా తమిళ్ So, లేదు అక్కడ లేదు, కూడా తమిళ్లో try కూడా చేయొచ్చు. ఆఫర్స్ లేవు ఎవరికి. తమిళ్లో కూడా ఇప్పుడు తమిళ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇక్కడి నుంచి అక్కడ వెళ్తే తమిళ్లో కూడా తమిళ్ వాళ్ళైతేనే నెగిటివ్, వాళ్ళ తమిళ్ అయితే తప్ప తెలుగు వాళ్ళకి డెఫినెట్గా ఎంట్రీ లేదు. అంటే నేను చూసినంతగా ఇండస్ట్రీలో ఇంత జరుగుతుంది అని నాకు తెలీదు. కానీ నాకు అవకాశం వచ్చింది. నేను ఆ అవకాశాన్ని వాడుకోవాలి అని నేను వర్క్ చేస్తున్నాను. నేను ఆ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీకి కూడా సపోర్ట్ చేయట్లేదు. నాకు ఆపర్చునిటీ ఉందా నేను పని చేస్తాను, లేకపోతే నో పర్లేదు అంతే. ఆర్టిస్ట్ అన్నాక అన్నీ చేయాలి. Yeah, అలా yeah. చేస్తేనే వాళ్ళు ప్రూవ్ మాకు చేసుకోగలుగుతారు. తెలిసిన Yes, yes. మాకు జాబ్ అంటే ఇదే మా జాబ్, ఇదే నా ప్రొఫెషన్. సో ఎక్కడ ఏ లాంగ్వేజ్లో పిలిచినా వెళ్ళి యాక్ట్ చేయడం ఖచ్చితంగా చేస్తాం, కానీ లాంగ్వేజెస్ మారుతూ ఉంటాయి అంతే. ఐ మీన్ స్టేట్ ఏదైనా సరే యాక్టింగ్ ఒకటే. యాక్టింగ్ అయితే ఒకటే. మాకు ఆ దేవుడు ఇచ్చిన టాలెంట్ ఇది. సూపర్ సూపర్. మీరు ఇప్పుడు మూవీస్కి ఏమన్నా, ఐ మీన్ ఇప్పుడు సీరియల్స్లో బిజీ ఉన్నారు, సో మూవీస్కి ట్రై చేస్తారా? లేదు అంటే చాలామంది టెలివిజన్ ఉన్న వాళ్ళు మూవీస్కి వెళ్ళాలంటే అబ్బా వద్దబ్బా కంఫర్ట్ ఉంది, షూటు మంచి రెస్పెక్టు, అంటే ఇక్కడంతా ఒక టైప్ ఆఫ్ లైఫ్ అలవాటు అయిపోయి మంచి రెస్పెక్ట్ ఉంది, ఒక అసిస్టెంట్ ఉంటారు, మనం పిలిచినప్పుడు వెళ్ళి చేసుకొని రావడం, హ్యాపీగా వెళ్ళి మన సీన్ లేకపోతే మనం పక్కన కూర్చోవచ్చు, బాగుంటుంది. అట్లా ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయి చాలామంది కూడా మనం వెళ్ళి అక్కడ నుంచొని వెయిట్ చేసి ఇంతసేపు చేయాల్సిన అవసరం ఉందా అని చాలామంది ఇక్కడే ఉండిపోతారు సీరియల్ వాళ్ళు. సో మీరు కూడా ఇలానే ఈ కంఫర్ట్ జోన్లో ఉన్నారనుకుంటున్నారా, లేదా సినిమాలో చేయాలనుకుంటున్నారా? లేదు, నేను కూడా యాక్చువల్లీ ఆ జోన్లోనే ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా ఇయర్స్ నుంచి ఈ ఇండస్ట్రీలోనే వర్క్ చేసి నాకు ఇక్కడ వర్కింగ్ ప్యాటర్న్ ఏంటో తెలుసు. సో ఇక్కడ కంఫర్ట్స్ ఏంటో నాకు తెలుసు. సో సీరియల్స్లో వర్క్ చేస్తే మాకు అంటే ఏంటి అడ్వాంటేజ్ అంటే రోజు వాళ్ళు చూసినా చూడకపోయినా వాళ్ళ ఇంట్లో మేము ఉంటాం, రీచ్ అవుతూ ఉంటాం రోజు. సో ఛానల్స్ కూడా మమ్మల్ని అలా రీచ్ చేస్తూ ఉంటాయి. కానీ మూవీస్కి వచ్చేసరికి అది పెద్ద బ్యానరు, స్టోరీ లైన్ బాగుంటే మాత్రం, ఆ లక్ ఫ్యాక్టర్ అనేది ఉంటే మాత్రం జనాలకి రీచ్ అవుతాం. మూవీలో ఏదో ఒక అటు ఇటు ఏదో ఒక క్యారెక్టర్ చేసి ఎవరు రిజిస్టర్ చేయరు. ఒక చాలా వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ చేస్తేనే పట్టించుకుంటారు జనాలు కూడా. సో నా ఫీలింగ్ ఏంటంటే బాగుంది సీరియల్, రోజు రీచ్ అవుతున్నాం, ఇక్కడ వర్క్ చేస్తున్నా అక్కడ వర్క్ చేస్తున్నా, బిజీగా ఉన్నా చాలు, ఇంకా అక్కడ వెళ్ళి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నా. కానీ ఏదైనా మంచి అవకాశం వస్తే మాత్రం చేస్తా మూవీస్. లైక్ ఎట్లా అంటే ఒక మంచి హోమ్లీ సిస్టర్ లాగా అవును మీరు ఉంటారు కాబట్టి, లైక్ అట్లాంటి సిస్టర్ క్యారెక్టర్స్ ఏమైనా వస్తాయి. బట్ నేను చాలా మంది ఇలా ఇంటర్వ్యూస్ చేసినప్పుడు లేదు మా హ్యాపీ బాగుంది ఇక్కడ, అక్కడికి వెళ్ళి మనం ఒక సీన్ కోసం అంతసేపు వెయిట్ అంటే చేసి టైం మార్నింగ్ నుంచి రాత్రి దాకా షూటింగ్ చేస్తారు, అదంతా కాదు. క్యారెక్టర్ బాగుందా అది చేస్తాం. ఆ టైమింగ్స్ అదంతా చూసుకుంటే మేము అసలు ఏ పని కూడా చేయలేము. మార్నింగ్ నుంచి రాత్రి దాకా వర్క్ చేసినా మాకు ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. సో అది సీరియల్స్లో ఉంటుంది. నేనైతే హ్యాపీ. సో ఎంతమంది అబ్బాయిలు ప్రపోజ్ చేస్తారు ఇప్పుడు? అంటే ఎన్ని డిఎమ్స్ వస్తూ ఉంటాయి మీకు ఇన్స్టాలో? అంటే నేను చూస్తూ ఉంటాను, చాలా చూస్తూ ఉంటాను, చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు. సో సీరియల్కి వచ్చిన తర్వాత ఇంతమంది ఉన్నారు అంటే మీ కాలేజ్లో ఉన్నప్పుడు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? అంటే మీరు మర్చిపోలేని ప్రపోజల్, ఒకటి క్రేజీ ప్రపోజల్ ఎవరికైనా సరే ఉంటారు, బట్ ఒక క్రేజీ ప్రపోజల్ అనేది ప్రతి అమ్మాయి లైఫ్లో ఉంటుంది కదా, లైక్ అలాంటి ప్రపోజల్ ఏదైనా? అలాంటిది ఏం లేదు. నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నా కాలేజ్లో. సో మేము ముగ్గురు ఒక చిన్న పిల్లగా, అంటే చైల్డిష్ మెంటాలిటీ ఇంకా పోలేదు అప్పటికి. సో మంచిగా రెడీ అయ్యి మేము ముగ్గురే తిరిగేవాళ్ళు క్యాంపస్లో అంతా. సో దాంట్లో ఇది 11th 12th ఇంకా డిగ్రీస్ కూడా ఉండేది. నేషనల్ కాలేజ్ బస్వన్గుడిలో నేను చదివాను. సో అక్కడ అంటే అందరి కళ్ళు మా పైనే ఉండేది, అది బాగున్నారు కదా, అంటే చైల్డిష్ మెంటాలిటీ ఉండేది కదా. మేము ఫుల్ యాటిట్యూడ్గా ఇలా అంతా తిరిగేవాళ్ళం, అసలు మేమే క్వీన్స్ అన్నట్టు తిరిగేవాళ్ళం. సో చాలామంది వచ్చి ప్రపోజ్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు.
మేము వాళ్ళు ఏమైనా లెటర్ ఇస్తే వాళ్ళ ముందునే చింపి అసలు దాంట్లో ఏముంది అని కూడా చూసేవాళ్ళం కాదు. మూవీస్ అని చూసి అలవాటు కదా, వాళ్ళ ముందేనే ఇలా 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 చింపి ఇలా పడేసేవాళ్ళం. అంటే అంత యాటిట్యూడ్ అనమాట మాకు. ఒక్కసారి నా ఫ్రెండ్కి ఎవరో ప్రపోజ్ చేయడానికి వచ్చాడు. నేను నా ఇంకొక ఫ్రెండ్ తనతోనే ఉన్నాము. తనని ఇంప్రెస్ చేయడానికి వచ్చి అతని బర్త్డే అనుకుంటా చాక్లెట్ ఇచ్చాడు. తను సైగ చేసింది తీసుకోవద్దు అని. నాకేంటి చాక్లెట్ కావాలి, చాక్లెట్ తీసుకుంటున్నా నేను. వాళ్ళిద్దరు నన్ను తిట్టుకుంటున్నారు. ఆయన నా వెనకనే వస్తున్నాడు, చాక్లెట్ తీసుకుంటే ఓకే ఓకే అని చాక్లెట్ తీసుకుంటున్నా. తర్వాత తిట్టించుకున్నా వాళ్ళిద్దరి నుంచి. అతను ఏదో ట్రై చేస్తున్నాడు అంటే నువ్వు చాక్లెట్ తీసుకుంటున్నావా అతని దగ్గర నుంచి అని బాగా తిట్టారు. సో అదొక గుర్తుంది. సూపర్. చాక్లెట్స్ కోసం అంటే ఆ టైంలో ఫన్నీ టైం కదా, అంతే. సో మీ హస్బెండ్కి మీలో నచ్చే బెస్ట్ క్వాలిటీ, అరే ఏడ్పిస్తూ ఉంటారు మీరు నాటీగా, అంటే మీరు మాకు బాగా తెలుసు బబ్లీగా నాటీ ఉంటారు. సో మీ హస్బెండ్ కూడా ఇట్లా ఇరిటేట్ చేస్తూ ఉంటారు? లేదు, అంటే క్యారెక్టర్స్లో మాత్రమే నేను కొంచెం నాటీగా ఉంటాను, ఎక్కువ మాట్లాడతాను. కానీ ఇంట్లో చాలా సైలెంట్గా ఉంటాను. సీరియస్లీ చాలా సైలెంట్ ఉంటారా మీరు? అలా ఉంటే అసలు చూడలేమే మేము. చాలా సైలెంట్గా ఉంటాను అండ్ నేను చాలా రిజర్వ్డ్గా ఉంటాను. తెలిసిన వాళ్ళతోనే మాట్లాడతాను. ఇంట్లో కూడా ఏమైనా పని ఉంటే మాత్రమే మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడను. లేదు అంటే మన సీరియల్లో చూసినట్టు అల్లరి పిల్ల కాదు, చాలా డీసెంట్ అండ్ హ్యాపీగా తన వర్క్ మాత్రమే తను చేసుకునే ఒక హోమ్లీ గర్ల్ అనమాట. హోమ్ మేకర్ చెప్పాలి అంటే. సో అక్కడ వర్క్స్ బ్యాలెన్స్ చేస్తుంటారు, ఇక్కడ వర్క్స్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. కానీ మార్నింగ్ షూటింగ్ ఉన్నప్పుడు వచ్చేటప్పుడు వంట గింట అదంతా చేయడం కష్టం అవుతుంది. ఏదైనా వీలు ఉన్నప్పుడు అదంతా చేస్తారు. లైక్ ప్రాపర్ హోమ్ మేకర్. యాక్చువల్లీ ఎవరైనా అంతే కదా, ఖాళీగా ఉన్నప్పుడు అది ఇది సర్దుకోవడాలు అదంతా చేస్తూ ఉంటాను. కానీ లైక్ హౌస్ వైఫ్స్ ఫుల్ పని చేస్తూ ఉంటారు కదా, అలా కుదరదు కదా ఎవరికైనా. ఐ అండర్స్టాండ్. సో మీ ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అని విన్నాను, ఒక దానిలో మహేష్ బాబు గారు అని విన్నాను. అసలు ఎవరనేది ఈరోజు నాకు చెప్పాలి. అంటే జనరల్గా నేను సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక దానిలోనేమో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి విన్నాను, ఇంకొక దానిలో ఏమో మహేష్ బాబు గారు అని చెప్పేసి విన్నాను. సో ఫైనల్లీ మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? అంటే ఏదైనా మూవీ చేస్తున్నాను అనుకోండి, దాంట్లో ఉన్న హీరో నాకు నచ్చేస్తారు. అంటే ఎక్కువగా ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, చిరంజీవి గారు వాళ్ళంతా ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నమాట. సో ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు ఆ మూవీ చాలా బాగుంది అనుకోండి, చాలా టచింగ్ ఉంది అనుకోండి, అరే బాగా యాక్టింగ్ చేశారు, వీళ్ళు నా ఫేవరెట్ హీరో అని అనేసుకుంటాను. మా కోసం ఎన్టీఆర్ గారు డైలాగ్, అరే అంత ఫేవరెట్ అన్నప్పుడు అట్లీస్ట్ మహేష్ బాబు గారు డైలాగ్ ఒక ట్రై. నిజంగా డైలాగ్స్ నాకు అంత మెమరీ డెఫినెట్గా. హిందీ వర్షన్ అయినా ఏదైనా ఒక మంచి, ఐ మీన్ సారీ మరాఠీలో అయినా సరే ఒక డైలాగ్ చెప్పండి. యాక్చువల్లీ నిజంగా తెలియదా? సో మీ ముక్కుపుడక సీరియల్లో ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా. చూసారా, నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు, ముక్కుపుడక సీరియల్ హీరోయిన్ ముక్కుపుడక. అంటే ఏంటంటే అక్కడ చదువుకొని ఇప్పుడు లైవ్ రికార్డింగ్ లో మీరు చెప్పేస్తారు, దాంట్లో మెమరీ పవర్ ఎలా ఉంటుంది అని అడగొచ్చు మీరు. కానీ అక్కడ డైలాగ్ చూసుకొని నేను అక్కడే చెప్పేయాలి. నేను మళ్ళీ అటు ఇటు ఏదైనా డిస్ట్రాక్ట్ అయ్యాను, వేరే పని మీద వెళ్ళానంటే ఇంకా నేను అది వదిలేస్తాను. లేదు యాక్చువల్గా ఇప్పుడు నేను ప్రాంప్టింగ్ ఇస్తాను, మీరు చెప్పేసింది. అవునా? ఓకే. ఎవరి డైలాగు? మీ డైలాగ్ యాక్చువల్గా మీ ఓకే మూవీ డైలాగ్ చెప్తాను. పుష్పలో రీసెంట్గా ఓకే తగ్గేదలే సూపర్ కదా అసలుకి, మామూలుగా కాదు. ఈజీ థ్యాంక్ యూ. అందుకని మహేష్ బాబు గారు డైలాగ్ చెప్తాను. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. సూపర్ కదా. కానీ ఇది అది మిక్స్ చేసేసాను, పర్లేదు, ఏం పర్లేదు, ఏదైనా సరే ఫేవరెట్ హీరో కదా, మీ ఫేవరెట్ హీరోసే కదా వాళ్ళందరూ, నో ఇష్యూ. మీకు ఎవరి పక్కన ఛాన్స్ వస్తే చేస్తారు? ఎన్టీఆర్ పక్కన మహేష్ బాబు గారు? అరే ఇది చాలా కష్టమైన క్వశ్చన్. అందరూ మూవీస్ అందరు పక్కన యాక్ట్ చేయాలని ఉంది నాకు, అంతేనా? కానీ ఎవరు పర్టికులర్గా తెలీదు. అవకాశం ఎవరితో వస్తే వాళ్ళతో ఒక మంచి క్యారెక్టర్. సో ఇప్పుడు అంతా ఆన్ స్క్రీన్ ఉన్నారు, అక్కడ ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారు, అండ్ ఐ మీన్ అక్కడ బెంగళూరులో చేస్తారు, ఇక్కడ చేస్తున్నారు, ఫైన్. బట్ ఎవరికైనా సరే ఆర్టిస్ట్ అన్నప్పుడు కొన్ని హడల్స్ అనేవి ఉంటాయి, అంటే కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంటుంది.
మీరు అలా ఫేస్ చేసిన లో టైం అనేది ఎవరికైనా ఉంటుంది. సో మనకి ఇది అవసరమా, లేదు అంటే ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చాము, ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ సో ఇంకొకటి ఏంటంటే లేడీస్ అనగానే కాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారని మనం వింటూ ఉంటాం. మీరు ఎప్పుడైనా కాస్టింగ్ కోచ్ లాంటిది ఏమన్నా కాస్టింగ్ కౌచ్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? లేదు అంటే కనుక ఎప్పుడైనా లోగా అనిపించిందా, అరే ఎందుకు వచ్చాను అంటే ఎప్పుడైనా రాదు అన్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు మనం దబ్బుకుని ఒక మాట అన్నప్పుడు చాలా ఫీల్ అవుతూ ఉంటాం కదా. అంటే మనకి ఇంత చదువుకొని వచ్చి ఒక మాట అంటే మనం ఎందుకు పడాలి, అసలు మనం ఎందుకు వచ్చామనే ఒక రిగ్రెట్ అనేది అందరికీ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్. కానీ టచ్ వుడ్, నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి నాకు ఎప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే కాలేదు. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చే బిఫోర్ చాలా అంటే అసలు చాలా ఏమంటారు, చాలా కష్టపడే స్థితిలో ఉన్నప్పుడు నాకు చేయి పట్టుకొని పైకి లేపిందే ఇండస్ట్రీ. అసలు ఒక్కొక్క పూట అన్నానికి కూడా చాలా కష్టపడేవాళ్ళు అప్పుడు. మమ్మీ సంపాదించుకొని నన్ను కాలేజ్‌కని పంపించి నన్ను చదివిపించారు. ఫుల్ స్కాలర్‌షిప్ అని తీసుకొని చదివిందాన్ని నేను. సో అది చాలా కష్టమైన పరిస్థితి. అది అలాంటి టైంలో నాకిదొక కళ వచ్చు, అంటే నాలో ఇదొక టాలెంట్ ఉంది అని నేను తెలుసుకొని ఇండస్ట్రీకి వచ్చాను. సో వచ్చిన తర్వాత ఇంకా నేను వెనక చూడలేదు. మొత్తం ఈ ఇండస్ట్రీ నన్ను పైకి లేపింది. సో నేను ఎప్పటికీ ఇండస్ట్రీకి, నా ప్రొఫెషన్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు ఈ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పటికీ ఇది వదులుకోను. సూపర్ సూపర్. యాక్చువల్‌గా మీ ఐస్‌లోనే తెలుస్తుంది ఎంత ఎమోషనల్‌గా మీరు అంటే లిటరల్‌గా అలాంటి స్టేజ్ నుంచి వచ్చారు అంటే గనక చాలా. ఇప్పుడు మీ మదర్ ఎలా ఫీల్ అవుతుంటారు? మీరు ఈ స్టేజ్‌లో ఉన్నారు కదా. మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. అప్పుడు అసలు ఏదో ఒక హాబీ కోసం మమ్మీకి చిన్నప్పటి నుంచి తను యాక్టర్ అవ్వాలి అని చాలా ఇష్టం ఉండింది. కానీ తన ఇంటి పరిస్థితి వల్ల యాక్టర్ కావడం కుదరలేదు. సో అట్లీస్ట్ నా కూతురుని యాక్టర్ చేయాలి అని ఏదో ఒక హాబీ కోసం నన్ను థియేటర్ క్లాస్‌కి పంపించడము, అలాంటివి ఇండస్ట్రీకి పుష్ చేయడం అలాంటిది చేశారు కాబట్టి నేను ఇక్కడి దాకా ఉన్నాను. ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నాను. ఈ ఇండస్ట్రీలో నేను లేకపోతే నేను ఏమైపోయి ఉండేదానో నాకు ఇప్పటికీ తెలీదు. టచ్‌వుడ్ అంత నేను కష్టపడ్డారు మమ్మీకి కాబట్టి. చాలా థ్యాంక్స్ చెప్పాలి. మమ్మీ వల్లనే నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ ఈ స్థాయిలో ఉన్నాను. సో డెఫినెట్‌గా ఎవరైనా మదర్ అనేవాళ్ళు అందరికన్నా ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మనకి 100% చేసేది మదరే నిజం. ఎవరికైనా. సో మీ దీనిలో ఇంకా కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. మీ ముక్కుపుడక సీరియల్‌లో అసలు ఏంటి 900 ఎపిసోడ్‌లు అయిపోయినాయి. మీ పాప ఎవరో తెలియట్లేదు. మీ పాప ఎవరో మీకు తెలియట్లేదు. సీరియల్ చూసే అదే నా పాప నాకు తెలుస్తుంది కానీ వాళ్ళకి తెలియట్లేదు. అదే నా బాధంతా. ముక్కు పుడక ఇస్తాను అని వస్తున్నారు కానీ ఇవ్వట్లేదు. కాదు, మంటల్లో పడిపోయిన ముక్కుపుడకని తీసేస్తున్నారు. అదే కదా పాపం, తనకి అంత శక్తులు ఉంది అని అన్నప్పుడు తనే వారసురాలు అని తెలుసుకోవాలి కదా వేదవతి. అరే నేను అదే చూస్తున్నా, ఏంటి వేదవతికి ఇంత మాత్రం తెలియట్లేదు అని. యాజ్ అ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను అనుకుంటున్నా, ఏంటి ప్రతిసారి ఇలానే చేస్తారు మీరు. ఎస్, యాక్చువల్గా మా వాళ్ళకు కూడా ఇదే డౌట్. నేను ఇప్పుడు అడుగుతున్నాను. 900 ఎపిసోడ్లు అయిపోయింది, మీ అమ్మాయి ఎవరో మీకు తెలియట్లేదు, ఆ ముక్కు పుడక ఎవరికి ఇస్తారో చెప్పట్లేదు, కాసేపు అమ్మ వేరే వాళ్ళకి ఇస్తా ఉంటున్నారు, వారసురాలకి అని చెప్తున్నారు కొంచెం సేపు. అదే ఏమన్నా అంటే అమ్మవారి ఫోటో చూపించేసి ఫైర్ చూపించేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులకి తెలుస్తుంది? అట్లీస్ట్ మీరేనే చెప్పండి. ఇంకా ఎన్ని ఎపిసోడ్లకి? అంటే ఇప్పుడు 900+ అయిపోయింది. సో ఎన్ని ఎపిసోడ్లకి రివీల్ చేస్తారు? అంటే నాకు తెలీదు. సీరియల్స్ అంటేనే తెలుసు కదా, అవును. ఇలా రబ్బర్ బ్యాండ్ లాగినట్టు ఇలా లాగుతూ ఉంటారు. ఇంకా అది రెసిస్ట్ అవ్వను అన్నప్పుడు మెల్లగా ట్రూత్ ఇలా రివీల్ చేస్తూ ఇలా వదిలేస్తారు. కాదు, అంటే నన్ను జనరల్‌గా బయటికి వెళ్ళినప్పుడు అడుగుతుంటారు, మీ సీరియల్ సెట్స్‌కి ఇట్లా వెళ్తుంటారు కదా అని. పెళ్లి స్టార్ట్ అయిన దగ్గర నుంచి పెళ్ళి అయ్యే వరకు చాలా ఎపిసోడ్స్ చేస్తూ ఉంటారు. సో రీసెంట్‌గా నన్ను ఒక పర్సన్ అడిగారు, ఉమా పెళ్లి కొడుకు మండపం దగ్గర నుంచి, ఐ మీన్ అదే ఇంటి దగ్గర నుంచి మండపం రావడానికి ఒక ఎపిసోడ్ అయిపోయింది. ఇది మా ముక్కు పుడకది మాత్రం కాదు, అన్ని సీరియల్స్ ఇదే కథ. అసలుకి మరి మీ దాంట్లో అట్లీస్ట్ రివీల్ చేయండి. మీకు దాంట్లో ట్విస్ట్ ఎక్కడ చూడ కనిపిస్తుంది. మీ వేదవతి గారు కానీ మీరు కానీ అసలు ఏమి అసలుకి. అండ్ చైల్డ్ ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేస్తున్నారు. సే వండర్ కిడ్స్ చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. నేను నిజంగా వాళ్ళ డిటర్మినేషన్కి అంటే నేను నిజంగా షాక్ అవుతాను. పాపం
మాకు ఈ ఇండస్ట్రీ అలవాటు ఉంది, మార్నింగ్ నుంచి రాత్రి దాకా మేము పని చేసి మాకు తెలిసి చేస్తాం. కానీ పిల్లలు కూడా మార్నింగ్ నుంచి రాత్రి దాకా వర్క్ చేస్తూ ఉంటారు. మాకు నీరసం అయిపోతూ ఉంటుంది, కానీ వాళ్ళకి అవ్వదు. వాళ్ళు అంత యాక్టివ్గా ఉంటారు, అంత కామ్గా ఉంటారు. కొందరు ఏడుస్తూ ఉంటారు. అంటే నార్మల్గా వేరే వేరే పిల్లలు ఏడుస్తూ ఉంటారు, చాలా క్రాంకీ అయిపోతారు, ఎక్కువ ప్రెషర్ పెడితే క్రాంకీ అయిపోతారు. కానీ వీలైతే అసలు ఆడుకుంటూ పాడుకుంటూ మా అందరితో అల్లరి చేస్తూ మార్నింగ్ నుంచి రాత్రి దాకా వర్క్ చేస్తారు కదా, నిజంగా నాకు చాలా బాగా అనిపిస్తుంది. సూపర్. అసలు యాక్టింగ్ ఎక్స్ప్రెషన్ కూడా అంటే పిల్లలు అనేపాటికి డీటెయిలింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఆ పిల్లలు. డీటెయిలింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరందరూ సీనియర్స్ కాబట్టి ఎక్స్ప్రెషన్ ఎట్లా తెలుస్తుంది, వాళ్ళు వెరీ డీటెయిలింగ్ అసలుకి చాలా చేస్తున్నారు. అండ్ ఇంకా అయినా కాస్త ఆ రివీలింగ్ చేయండి మా వాళ్ళు, దాని గురించి మేము ఈరోజు వచ్చాము. నేను యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నాను, ఆ ముక్కు పుడక ఎప్పుడు ఎవరికి ఇస్తారో అని నేను వెయిట్ చేస్తున్నా. అంటే మీకు ఇస్తారు అనుకుంటున్నారా? మా అక్షయ్కి ఇచ్చేస్తే ఇంకా హ్యాపీ. సూపర్ అండి. అది అక్షయ్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు, సీరియల్ సెట్లో కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకొంచెం సేపు ఉంటే కనుక డైరెక్టర్ కిందకు వచ్చేసేలా ఉన్నారు, ఎంతసేపు మేడం అని చెప్పేసి. సో అందుకే వదిలేస్తున్నారు, లేదంటే అసలు వదిలేదాన్ని కాదు. ఇంకా చాలా విషయాలు అడుగుదాం అనుకున్నాను, బట్ అడిగినా చెప్పట్లేదు ఆవిడ. అంటే నాకు సీక్రెట్ ఏంటో తెలుసుంటే మీకు మెల్లగా ఎలా చెప్పేదాన్ని, కానీ నాకు తెలియదు కాబట్టి అసలు లేదు, అసలు కొంచెం కూడా రివీల్ చేయట్లేదు. కాదు, నెక్స్ట్ స్టోరీ ఏమవుతుందో మాకే తెలియదు. ఓకే, ఇప్పుడు వాళ్ళు మా రైటర్ని అడగాలి. వాళ్ళు మెల్లగా ఒకటి ఇలా అల్లుకుంటూ వెళ్తూ ఉంటారు. మనం ఇలా అల్లుతున్నారు, ఒక హారం ఇలా వస్తుందా అని మేము అనుకోవాలి. అంటే ఒక చిన్న బీట్స్ అల్లినట్టు అల్లుతూ ఉన్నారు. ఓకే, అది మొత్తం కంప్లీట్ అయ్యాకనే ఇది ఇలా కంపోజ్ చేశారా మీకు తెలుసు అని మాకు తెలుస్తుంది. సూపర్. సో ఫైనల్లీ మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, మీ స్మైల్కి ఫ్యాన్స్ ఉన్నారు. సో చాలా మంది మిమ్మల్ని మీట్ అవుదాం అనుకుంటున్నారు. ఎప్పుడు అట్లీస్ట్ ఒక మీట్ పెట్టొచ్చు కదా అని చాలా మంది కూడా అడుగుతున్నారు. ఎప్పుడైనా ఒక్కసారి ఏదైనా ఒక ప్లేస్, అంటే మీ సీరియల్స్ దీనికి వెళ్తూ ఉంటారు, బట్ చాలా మంది యంగ్ గర్ల్స్ కానీ కాలేజ్ గోయింగ్ వాళ్ళు కానీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇంట్లో అమ్మాయి మా అమ్మాయి ఎలా అని చెప్పి అలా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? ఎప్పుడు అలాంటి వాళ్ళని కలుస్తుంటారు? సో నేనైతే నా ఫ్యాన్స్కి చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళు మాకు చూపించే లైక్ ఆ ప్రేమ, ఆదరణ ఉంటుంది కదా, అది నిజంగా ప్రైజ్లెస్ అని చెప్పొచ్చు. అంటే మనం ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో మా పోస్ట్ చేస్తూ ఉంటామో లేదో, కానీ వాళ్ళైతే రెగ్యులర్గా ఏదో ఒక పోస్ట్, ఒక కొలాబ్ చేసి, ఏదో సాంగ్ చేసి, ఏదేదో మంచిగా బాగా అనిపించేలా చేసి పెడుతూ ఉంటారు. సో నేను వాళ్ళకైతే చాలా రుణపడి ఉంటాను. మీ ప్రేమ, ఆదరణ నా పైన ఎప్పుడు ఇలానే ఉండాలి. నేను చేసే ప్రతి ఒక్క సీరియల్స్ మీరు చూడాలి, నాకు సపోర్ట్ చేయాలి. అండ్ లైఫ్ లాంగ్ నేను ఉన్నంత వరకు నేను మీ అందరినీ ప్రేమిస్తాను. లవ్ యూ ఆల్. సూపర్ అండి. అది యాక్చువల్గా సెట్కి వచ్చినా సరే మీ సీరియల్లో చూడాల్సిందే. ముక్కుపుడికి ఎవరికి ఇస్తారో హీరోయిన్ గారికి కూడా తెలియదంట, అస్సలకి ఐశ్వర్య గారికి కూడా తెలియదు అంటున్నారు. సో పైన డైరెక్టర్ గారు అని ఇంకా టీం కూడా ఉంది, వాళ్ళు కూడా ఇదే క్వశ్చన్ అడుగుదాము. వేదవతి గారు ఉంటే కనుక వేదవతి అడగండి. ఉన్నారా? వేదవతి గారు ఉన్నారు. ఎస్, వేదవతి గారిని డైరెక్ట్గా వెళ్ళి ముక్కుపుడికి ఇస్తారా లేదో అని అడుగుదాము ఈరోజు. ఫైనల్గా దానికోసమే వచ్చాము. ముక్కుపుడి గురించి తెలుసుకోకుండా వెళ్ళేదే లేదు మేము అసలు. సో పైకి వచ్చేస్తాము, ఇక్కడ అవ్వంగానే వేదవతి గారి దగ్గరికి వచ్చేస్తాము. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. అండ్ చాలా రోజులు చాలా మంది అడుగుతున్నా కూడా ఫైనల్గా ఈరోజు మేము కూడా చాలా మంత్స్ నుంచి అడుగుతున్నాము. సో ఈరోజు ఓకే అండి. యాక్చువల్లీ చెప్పాలంటే నేను వేరే ఇంటర్వ్యూస్లో చెప్పుకోలేనివి ఈ ఇంటర్వ్యూలో చాలా చెప్పుకున్నాను నా జర్నీ గురించి. సో నాకు బాగా అనిపించింది. థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా అలాంటి క్వశ్చన్స్ అడిగారు కాబట్టి నేను అది ఓపెన్ అయ్యాను. సో యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూస్తుండండి, ఇలాంటి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఇప్పుడే వస్తుంది. వేదవతి గారి దగ్గరికి వెళ్ళి ముక్కు పుడక ఫైనల్గా ఏమవుతుందో ఎవరికి ఇస్తారనేది తేల్చుకునే ఈ సెట్ నుంచి మనం వెళ్దాం. నెట్టేసి వెళ్ళలేదు ఇంకా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.